వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త ఆర్థిక సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి. పెన్షనర్లకు ₹1,00,000 మినహాయింపు అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. ఇక విషయానికి వచ్చినట్లయితే నేటి నుంచి అమల్లోకి కొత్త మార్పులు. ఏప్రిల్ 1 విడుదల. ₹12 లక్షల ఉన్న ఇక నుంచి ఆదాయ పన్ను కట్టనవసరం లేదు. డిపాజిట్లపై టీడీఎస్లోనూ ఊరట. బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోతే యూపీఐలు పనిచేయవు. ₹10 లక్షలతో పెట్టుబడి విభాగం. నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదాయ పన్ను దగ్గర నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై ఖచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం. 2025-26 బడ్జెట్లో కొత్త ఆదాయ పన్నులో కల్పించిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో ₹12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్నవారు ఇక నుంచి పన్ను చెల్లించనక్కరలేదు. వేతన జీవులైతే స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000తో కలుపుకొని మొత్తం ₹12,75,000 మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు. వేతన జీవులు, పెన్షన్లకు ఇంతకు ముందు వరకు నూతన పన్ను విధానంలో ₹50,000గానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం ఇక నుంచి ₹75,000 పెరిగింది. 60 ఏళ్ళు నిండిన వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్, బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ₹50,000 మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితిని ఏకంగా ₹1,00,000 పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్ల లోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం ₹40,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా ఈ పరిమితి ప్రస్తుతం ₹50,000 పెరిగింది. ఇక ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమిషన్ ఆదాయం ఏడాదిలో ₹15,000 మించితే టీడీఎస్ అమలవుతుంది. ఈ పరిమితిని ఈ రోజు నుంచి ₹20,000 పెంచారు. ఇక యాక్టివ్గా లేనటువంటి ఖాతాలకు, బ్యాంక్ ఖాతాలు ఏవైతే యాక్టివ్గా ఉండవో అంటే ఉపయోగించవో వాటికి అనుసంధానమైనటువంటి యూపీఐ ఐడీలు ఇక పని చేయవు. భద్రతా దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. అందుకని వారు తమ ఖాతాలను యాక్టివ్గా మార్చుకొని తిరిగి యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారము మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎస్ఎఫ్ఓల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను ఇష్యూ ముగిసిన తర్వాత 30 పని దినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సిఫ్ పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం ₹10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేటి నుంచి అనేక రకాల కొత్త ఆర్థిక సంవత్సరాలు అయితే అమల్లోకి రానున్నాయి. ఏపీ ఉద్యోగ పెన్షన్లు ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వాళ్ళకి ఒక ఊరటగానే చెప్పుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూసినట్లయితే.